బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా ఆలూరులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్ నుంచి చిప్పగిరికి వెళ్తుండగా టిప్పర్తో లక్ష్మీనారాయణ కారు నుండి కుట్టారు దుండగులు. తర్వాత కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. రాయలసీమ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా కూడా లక్ష్మీనారాయణ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లక్ష్మీనారాయణ ఓ హత్య కేసు సహా అనేక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. సెటిల్మెంట్లు దందాలు చేసేవారని తెలిపారు. అదే కారులో ఉన్న లక్ష్మీనారాయణ కుమారుడికి గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే హత్య ఎవరు చేశారన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. లక్ష్మీనారాయణను అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయాలు బయటకు ఏమన్నా వచ్చాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అనంతపురం జిల్లా గుంతకల్లో చాలా రోజుల తర్వాత రాజకీయ హత్య అదే ఒక కలకాలం రేపుతుంది. ముఖ్యంగా అయితే ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మీనారాయణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ అయిన లక్ష్మీనారాయణ నిన్న మధ్యాహ్నం గుంతకల్ రోడ్డు చిప్పగిరి రోడ్డు వద్ద అతి కిరాతకంగా మొదట లారీతో ఢీకొట్టిన దుండగులు, ఆ తర్వాత కత్తులతో కిరాతకంగా నరికి చంపారు. అయితే లక్ష్మీనారాయణ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిపై కూడా అనేక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైకుంఠం శ్రీరాముడు కేసులు, ఆయన ప్రధాన హత్య కేసులు ప్రధాన నిందితులుగా ఉన్నాయి. అయితే ఈ కేసులు కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ఆయనపై అనుమానం అనేక కూడా ఉన్నాయని చెప్తున్న పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ తరఫు సెటిల్మెంట్ దందాలు నిర్వహిస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సెటిల్మెంట్ లో కూడా కీలక పాత్రలు ఉన్నాయంటూ కూడా సమాచారం అందుతుంది. మనకు కూడా ఒక సెటిల్మెంట్ చేసి గుర్తి ఆర్ఎస్ ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ సెటిల్మెంట్ చేస్తూ ఉండేవాడు సమాచారం అవుతుంది. నిన్న కూడా సెటిల్మెంట్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు కాపు కాచి ఒక లారీతో బ్రిడ్జి కింద, అయితే బ్రిడ్జికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద ఢీకొట్టి తర్వాత చనిపోయి పక్షంలో కత్తులతో నరకడంతో కూడా అదేవిధంగా కుమారుడికి కూడా కొన్ని గాయాలయ్యాయి. కుమారుడు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. కుమారుడు బయటకు వచ్చి వివరాలు చెప్తే పోలీసులు దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం అయితే నిందితులు ఎవరై ఉంటారా అనేది కూడా పోలీసు చెప్పడం లేదు. ఎందుకంటే టాప్ సీక్రెట్ గా కూడా దర్యాప్తు జరుగుతున్నారు. ఎందుకంటే ఒక ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కాబట్టి సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో బయటకు ఎక్కడ లీకులు లేకుండా కూడా జాగ్రత్తగా జరుగుతుందని తెలుస్తుంది. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. సో ఏదైతే అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య అత్త కిరాతకంగా చేయడంతో కూడా కలకలం రేపిందని చెప్పాలి. అయితే అతను ప్రయాణిస్తున్న కారును టిప్పర్తో వచ్చి ఢీకొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు